అంటే యేసయ్య మరణాన్ని జయించి పునరుద్ధానం అయ్యాడు కదా. అలాగే మనకి మన పూర్వీకులు అంటే ప్రభునందు నిద్రించిన వారు మళ్ళా లేస్తారు అనే హోప్ అనమాట. అందుకని ఈస్టరప్పుడు పునరుద్ధాన దినమున మనం వెళ్ళి కొంచెం అక్కడ చిన్న ప్రేయర్ చేసి సమాధానం అలంకరించి హోప్ అనమాట, నిరీక్షణ మనకి. యేసయ్య లేచినట్టే మనం కూడా మన పితరులు మనం లేస్తాము అని నిద్రించిన తర్వాత, ప్రభునందు నిద్రించిన తర్వాత. అందుకని అలా చేస్తారు అన్నమాట. What is Easter to you? పునరుత్థానం అంటే యేసయ్య మరణాన్ని గెలిచి తిరిగి లేవడం. మరణం మీద జయం అంటే పాపాల మీద మనకి జయం అన్నమాట. నిరీక్షణ పాపం మీద జయించడానికి శక్తినిస్తుంది. ఆయన మరణం ద్వారా మనం మళ్ళా జీవాన్ని పొందుకుంటాం అన్నమాట. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలిగింది. ఆయన సత్యము కేడమును డాలనై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎదురు బాణములకైనను, చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం నుండి పాడు చేయి రోగములకైనను నువ్వు భయపడకు. జయ జయ గీతం చైతటి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను, చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. అందువేసిన ముద్ర కావలిని నిత్య జీవం మనకుంది. మనం కూడా ఆయనలాగే లేపబడతాము. మరణించి నిద్రించిన ప్రభువును నిద్రించిన మరి మళ్ళీ తిరిగి లేచి ఉపయోగాలు మన పరలోకంలో ఉంటాము అనే నిరీక్షణ అనమాట పునరుత్థానం అంటే. ఆయన పునరుత్థానం నమ్మడం అంటే దేవుణ్ణి నమ్మడం, ఒక్క మాటలో చెప్పాలంటే అది.